రేపే మనకు ఉగాది పండగ కదండి. అయితే ఈ రోజున మర్చిపోకుండా బీరువాలో ఇది ఒకటి పెట్టండి. గుర్తు పెట్టుకొని మరి బీరువాలో ఇది పెడితే చాలు. ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు రావటం అనేది మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు. అద్భుతమైన ఫలితాలను ఏంటంటే కనుక మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు. అందుకే ఉగాది రోజు ఖచ్చితంగా బీరువాలో ఇది ఒకటి పెట్టండి. అయితే బీరువా ఏంటంటే మన ఇంట్లో కీలక పాత్ర పోషిస్తుందండి. మనము డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, కీలక పత్రాలు కావచ్చు, ముఖ్యమైనవి కొన్ని ఏంటంటే మనం బీరువాలోనే పెట్టడం జరుగుతుంది కదా. కొంతమంది ఇళ్లలో మనం గమనించుకుంటే బీరువాలో చిల్లి గవ్వ కూడా ఉండదు. ఏది పెట్టినా కానీ ఏంటంటే కనుక తాకట్లోకి వెళుతుందని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఉగాది అంటే ఈ రోజు నుంచే కదా మనకు నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకొని చక్కగా బీరువాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. ఇలా పెట్టడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఇదంతా కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. కొన్ని నియమాలను పాటించుకుంటూ బీరువాలో ఈ యొక్క వస్తువుని అయితే పెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు రేపు ఉగాది కదా, సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా నిద్ర లేచేది ఏంటంటే కనుక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకోండి. అలానే కాకుండా శుభ్రం చేసిన తర్వాత గుమ్మానికి పసుపు రాసి వాకిట్లో బొట్టు పెట్టి ఇంటికి తోరణాలు కట్టుకొని అనంతరం స్నానం చేయండి. స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా పసుపుని కలుపుకొని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో అంటే దేవుడి పటాలు క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసి ఈరోజు ముఖ్యంగా మన ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజిస్తే చాలా మంచిదండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. అంటే అమ్మవారిని లక్ష్మీదేవిని ప్రత్యేకించి ఈరోజు పూజించిన వారికి సంవత్సరం పొడుగునా కూడా ధనధాన్యానికి లోటు ఉండదన్నమాట. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి అమ్మవారికి పుష్పాలను సమర్పించి ఆ తర్వాత ఒక తమలపాకుని తీసుకొని దానిపైన బొట్టు పెట్టి ప్రమిదను పెట్టి మీరు దీపారాధన చేయొచ్చు. అంటే మీ ఇష్టానికి తగ్గట్టుగా దీపం, ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం కావచ్చు, నార్మల్గా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోవచ్చు. లేదంటే మీరు స్టీల్ కుందుల్లో, ఇత్తడి కుందుల్లో ఎలాగైనా సరే దీపారాధన చేయొచ్చు. ఆవునేతితో దీపం పెడితే సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కుదరకపోతే నార్మల్గా దీపం పెట్టేయండి, సరిపోతుంది. ఇలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే మనము ఇంకా అమ్మవారిని పూజించుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఉగాది పచ్చడి ఏంటంటే కనుక మన జీవితం లాంటిదండి. ఉగాది పచ్చడిలో తీపి, చేదు, వగరు, పులుపు ఇవి ఎలాగైతే ఉంటాయో మానవ జీవితంలో సుఖం, దుఃఖం, నరకం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక సరి సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఉగాది పచ్చడకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కదా. ఈ రోజే ఏంటంటే గనక యుగం అనేది ప్రారంభమైందని, ఈ రోజే నూతన సంవత్సరం అనేది మనకు అంటే ప్రారంభమైందని మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఈరోజు పంచాంగం చూసుకోవటం, అలానే కాకుండా మనకు అంటే ఎలా ఉంటుంది ఏంటనేది అన్నీ కూడా ఈరోజు మనం వివరంగా తెలుసుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఇంకా ఈ రోజు మంచి రోజు కాబట్టి బీరువాలో ఖచ్చితంగా మీ ఇంటి బీరువాలో అంటే అందరిళ్లలో బీరువాలు ఉంటాయి. చిన్నదా పెద్దదా పక్కన పెడితే అందరిళ్లలో బీరువాలు, లాకర్లు ఉంటాయి. కాబట్టి అక్కడ ఏంటంటే కనుక ఇది ఒక్కటి మూట కట్టి పెడితే చాలండి. ఇక మీ జీవితం మారినట్టు మీకు అంతా కూడా మంచి జరిగినట్టే అనమాట. ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే బీరువా ఏంటంటే కనుక క్లీన్గా ఉంచుకోండి. ముందుగా చాలా మంది ఇళ్లలో మనం చూస్తే ఏం చేస్తారంటే కనుక బీరువా తెరవగానే కొంతమంది ఇళ్లలో ముక్క వాసన వస్తూ ఉంటుంది. అంటే అందరి ఇళ్లలో వస్తుందని చెప్పట్లేదు, కానీ బీరువా ఎంత అంటే నీట్గా ఉంటుందో అంత చక్కగా మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుందన్నమాట. అందుకే బీరువాని అంతా కూడా చక్కగా నీట్గా ఏంటంటే కనుక అలంకరించుకోండి. ఆ తర్వాత ఎప్పుడు కూడా అండి బీరువా పైన పండగలు కావచ్చు లేకపోవచ్చు కానీ స్వస్తి గుర్తు, ఓం గుర్తు బీరువా పైన ఉండాలి. బీరువా లాకర్ పైన కూడా ఓం గుర్తుంటే మంచిదనమాట. ఇది అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఓం గుర్తు కానీ లేదంటే స్వస్తి గుర్తు కానీ ఉంచుకుంటే మంచిదనమాట. గంధంతో వేయండి. గంధంతో వేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అలానే బీరువా దగ్గర కూడా అప్పుడప్పుడు మనం ధూపం వేస్తూ ఉండాలి. అక్కడికి ఏంటంటే చెడు శక్తి అనేది రాకుండా ఉండటానికి ఈ ధూపం అనేది ఉపయోగపడుతుంది. ఈ ధూపం అనేది ఏంటంటే మనకు పనిచేస్తుంది అనమాట. అందుకే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బీరువా దగ్గర ధూపం వేయండి. బీరువా దగ్గర ఎప్పుడు కూడా ఒక బౌల్ని తీసుకొని అందులో కొద్దిగంత ఒక గుప్పెడంత ఉప్పు పోసి చిటికెడు కుంకుమ పసుపు పోసేసి బీరువా పైన కానీ బీరువా కింద కానీ పెట్టుకోవాలి. ఎందుకు ఇలా పెట్టాలంటే బీరువా దగ్గరికి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. బీరువా తెరవగానే మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి. ఎప్పుడు కూడా చెడు వాసన అనేది రాకూడదు. బీరువాలో ఉతికిన వస్త్రాలు మాత్రమే పెట్టాలి. బీరువాలో ఎప్పుడు కూడా ఉతకని వస్త్రాలు పెట్టకూడదు. అలానే కాకుండా బీరువాలో ఏంటంటే రేపు ముఖ్యంగా ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో 11 రూపాయలు, 2 అంటే చెప్పాలంటే యాలకులు, 5 లక్ష్మీ గవ్వలు, ఆ తర్వాత కొంచెమంత పచ్చకర్పూరం, చిటికడంత కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, డబ్బుని ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వచ్చేలాగా చేస్తాయి, ధన ద్వారాలను తెరిపిస్తాయి. ఇవేంటంటే కనుక లక్ష్మీ కారకమని ఒక రకంగా చెప్పొచ్చు. అమ్మవారికి యాలకులు చాలా ఇష్టం, మనందరికీ తెలిసిందే కదా. యాలకులు ఏదో ఒక రూపంలో 4 దిక్కుల నుంచి డబ్బుని ఆకర్షిస్తాయి అనమాట. అంటే లక్ష్మీ గవ్వలు అమ్మవారు అంటే గవ్వలు ఎక్కడైతే ఉంటాయో ఆ తల్లి అక్కడ కొలువు తీరుతుందని మనందరికీ తెలిసిందే కదా. అందుకే
లక్ష్మీ గవ్వల్ని తీసుకోండి, 5 తీసుకోండి. ఇంకా తర్వాత 2 యాలకులు తీసుకోండి. డబ్బు అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే డబ్బు కదా. అమ్మవారిని కరెన్సీ రూపంలో మనం పరిగణిస్తాం కాబట్టి డబ్బు 11 రూపాయలు. ఈ సంపాదన 11 మనకు పెరుగుతుంది. అదే ఏంటంటే కనుక మనకు 11 కోట్లు లక్షలు ఇలా మారుతుందన్నమాట. కాబట్టి డబ్బుని ఖచ్చితంగా తీసుకోవాలి. కుంకుమ పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచించి అశుభాలను దూరం చేస్తుంది, దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది. పచ్చ కర్పూరం చాలా చాలా శక్తివంతమైనది. కర్పూరానికి కూడా ధనాన్ని ఆకర్షించేంత గుణం ఉంటుందన్నమాట. అందుకే ఏంటంటే కనుక మీరు ఈ విధంగా తీసేసుకుని మూట కట్టి దానికి ధూపం నైవేద్యం చూయించి, అంటే మీరు వెలిగించిన దీపం ఉంటుంది కదా, అది చూయించండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ధూపం చూయించండి, అక్కడ అమ్మవారి పటం ముందు పెట్టండి. మీరు మనస్ఫూర్తిగా అండి, మీరు ఏంటంటే కనుక పరిపూర్ణ నమ్మకంతో, అంటే నమ్మకం ఉంటేనే కదా ఏ పరిహారం అనేది మనకు సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. నమ్మకంతో ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత పూజించుకొని దాన్ని తీసేసి బీరువాలో పెట్టండి. ఇందులో పెట్టిన వస్తువులు ఏవి కూడా పాడైపోవు. ఇవి సంవత్సరం పొడుగునా ఉంటాయి. సంవత్సరం పొడుగునా కూడా ధనం ఐశ్వర్యం అంతా కూడా మనకు కలుగుతుంది. అలానే కాకుండా ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయి. ఇబ్బంది అనేది పెద్దగా ఉండదు. ధనం లేక నరకం చూసే వారికి బీరువాలో పెట్టిన బంగారాభరణాలు కావచ్చు, లేదంటే కనుక కీలక పత్రాలు కావచ్చు, అంటే ప్రతిసారి కూడా తాకట్లోకి వెళ్తూ ఉంటాయి కదా, అలా వెళ్లకుండా డబ్బు ఏదో ఒక రూపంలో మనకు కనిపించేలాగా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఇది మీరు 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, మనము సంవత్సరం ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. ఒకవేళ తీయాలనిపిస్తే మాత్రం ఏం చేయండి అంటే కనుక ఏదైనా తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేసి రండి. ఆ తర్వాత ఏంటంటే వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ కనీసం నెలకు ఒకసారి కానీ ధూపం అంటే చూయిస్తూ ఉండాలి. ఆ మూట ఇంకా శక్తివంతంగా మారుతుంది. ఇంకా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితం కూడా వస్తుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి రేపు ఉగాది రోజున ఖచ్చితంగా ఇలా మూట కట్టి పెట్టండి. ఇక ఆ తర్వాత ఈ రంగులో బట్టలు ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం. కాబట్టి ఏంటంటే ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తాం కదండి. అందుకే మీరు అంటే ముందు రోజే మనం ఎలాగో అంటే అమావాస్య పడుతుంది కాబట్టి మనం అమావాస్య రోజు దేవుడి పటాలను అయితే క్లీన్ చేసుకోం కదా. ఉగాది రోజే ఉదయాన్నే కొంచెం తొందరగా లేసేసి క్లీన్ చేసుకొని ఇంకా మీరు ఈ రంగులో ఉండే బట్టలు ధరించి పూజ చేసుకోండి. ఈ రంగులో ఉండే బట్టలు ధరించి పూజ చేసుకుంటే మీకు ఏంటంటే కనుక అదృష్టం ఐశ్వర్యం అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. అందుకే ఈ రంగులో ఉండే బట్టలండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ రంగు ఏంటంటే కనుక దైవానుగ్రహాన్ని కలిగించడంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగించడానికి ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చెయ్యటానికి ఈ రంగులో ఉండే బట్టలు అయితే మనకు ఉపయోగపడతాయి అని చెప్పొచ్చు. అంటే ఒక్కొక్కరికి కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది. కాకపోతే మీరు ఏంటంటే కనుక నలుపు రంగు బట్టలు, బ్లూ కలర్లో ఉండే బట్టలు, గ్రే కలర్లో ఉండే బట్టలు ధరించకూడదు. వాటి వల్ల ఏంటంటే సంవత్సరం అంతా కూడా ఇబ్బందులు ఎదురవుతాయండి. సంవత్సరం అంతా కూడా ఏంటంటే కనుక మనము కష్టాల బారిన పడిపోతాము. కష్టాలు అనుభవించాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు అయితే ధరించకండి. ఇక ఆ తర్వాత ముందుగా మీరు ధరించవలసిన రంగుల్లో ఉండే బట్టలు ఏంటంటే కనుక గ్రీన్, ఎల్లో, అలానే కాకుండా చెప్పాలంటే కనుక రెడ్ అండి. ఈ 3 రంగులు అంటే దైవానికి అంకితం చేయబడే రంగులు. కాబట్టి ఈ 3 రంగుల్లో ఉండే బట్టలు ధరించండి. ఈ 3 రంగులో ఉండే బట్టలు ధరించి ఇంట్లో ముందుగా పాలు పొంగించండి. ఈ రోజున పాలు ఎవరైతే ఇంట్లో పొంగిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక ఆనందం అంటే వెళ్లి విరుస్తుంది. వారి సంపాదన కూడా అలాగే పొంగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా ఏంటంటే కనుక లోన్ అవ్వకుండా సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త సంవత్సరంలో మొదటి రోజు అంటే ఈ రోజు నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. కావున ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించండి. ఇలా ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఆడవారు అంచుండే చీరని కట్టుకోండి. ఒకవేళ మీరు చీర కట్టుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అంచుండే చీరని కట్టుకోండి. అంటే బార్డర్ అంటాం కదా, అది ఉండేలాగా చూసుకోండి. ప్లెయిన్ చీరలు కట్టుకోకండి, వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది అనమాట. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక గ్రీన్ ఒక రకంగా చెప్పాలంటే మన మైండ్ని పీస్ఫుల్గా ఉంచుతుండండి. మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఎరుపు ఏంటంటే కనుక మనకు ఎప్పుడు కూడా అండి దురదృష్టాన్ని తీసేస్తుంది. ఎల్లో కలర్ దైవానికి అంకితం చేయబడుతుంది. కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుంది. ఆ తర్వాత ఈ రోజున ఆవుకు ఏంటంటే కనుక ఈ ఆహారం తినిపించండి. గోమాతకు ఎవరైతే ఈ ఆహారం పెడతారో వాళ్ళకి ఏంటంటే కనుక సర్వ పాపాలు నశిస్తాయి. 7 జన్మల దరిద్రం పోతుంది. 1,00,00,000 జన్మల పుణ్యం లభిస్తుంది. మీరు కోటీశ్వరులాగా మారటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి బెల్లంతో కూడిన ఆహారం అనేది పెట్టండి. అయితే ఆవుకు ఈ రోజు ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బియ్యపిండిని తీసుకుని ఆ బియ్యపిండిలో ఏంటంటే కనుక బెల్లం నీళ్లు పోసి ముద్దలాగా చేసేసి కోరికలు తీరట్లేదని బాధపడేవారు, కుబేరులాగా మారాలనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా బియ్యపిండిలో బెల్లం నీళ్లు పోసి చక్కగా ముద్దలాగా చేసేసి ఆ ముద్దని తీసుకెళ్లి ఆవుకు పెట్టాలన్నమాట. అలా పెడితే ఏంటంటే ఎటువంటి కోరిక ఉన్నా సరే, ఎంత పెద్ద కోరికైనా సరే, చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, ఏ కోరికైనా సరేనండి తీరుతుంది. కోరికలు తీరి మీరు కుబేరులాగా మారటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి. తప్పకుండా ఏంటంటే కనుక రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఆవుకు ఏంటంటే ఆహారం ఈ విధంగా పెట్టండి. కోరికల్ని తీర్చుకోవటానికి ఈ ఆహారం ఏంటంటే చక్కగా ఉపయోగపడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా ఏంటంటే ఆవు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని చక్కగా ఏంటంటే కనుక మీరు తీసుకెళ్లిన బెల్లంతో కూడిన ఆహారం పెట్టేసి
సంకల్పం చెప్పుకోండి. అయితే ఈ రోజున ఏంటంటే గనక ఆవుకు నమస్కారం చేసిన తర్వాత ఆవు నుదుటి భాగాన కుడి చేతితో తాకితే ధనద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదని మనకు శాస్త్రమే చెబుతుందన్నమాట. ఆ తర్వాత ఈ రోజున పచ్చగడ్డిని ఆవుకు పెడితే ఏంటంటే గనక 10 కాలాల పాటు చల్లగా ఉంటారు, సంవత్సరం అంతా కూడా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనమాట. ఆ తర్వాత తోటకూరని ఈ రోజు ఆవుకు తినిపిస్తే మనం ఏంటంటే గనక మన నిర్ణయాలు కావచ్చు, మనకుండే కోపం ద్వేషం ఉంటుంది కదా, అది తగ్గిపోతుంది. అలానే కాకుండా ఎలాంటి కుళ్ళు కుతంత్రం లేకుండా చక్కగండి మన లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవుకు ఖచ్చితంగా తోటకూర అనేది పెట్టండి. ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే కీర పెట్టుకోవచ్చు, క్యారెట్ పెట్టవచ్చు, బంగాళాదుంపలు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే కనుక వంకాయలు, టమాటాలు, ఇలా మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో అవి పెట్టొచ్చండి. ఇదే పెట్టండి అదే పెట్టండి అని రూల్ ఏమీ లేదు, ఏది పెట్టుకున్నా పర్వాలేదండి. ఆవుకు మన అంటే నార్మల్గా మన పల్లెల్లో ఆవులు ఇంటి ముందుకే వస్తాయండి. మనం ఏం పెద్దగా గోశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. పట్టణాలలో ఉండే వాళ్ళకైతే గోశాలకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది కదా, మనకైతే ఉండదు కదా. మన ఇంటి దగ్గర ఆవులు వచ్చినప్పుడు మనం ఏంటంటే ఈ రోజు ముఖ్యంగా ఈ ఉగాది రోజు వచ్చిందనుకోండి ఆవు మీ ఇంటికి, ఎలగొట్టకండి. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతల యొక్క రూపంగా ఆవుని పరిగణిస్తారు కాబట్టి ఆవు ఇంటికి వస్తే మంచిది. అలా రావటం ఏంటంటే కనుక విశేషంగా చెప్పాలంటే మనకు అదృష్టం, ఐశ్వర్యం అండి. అందుకే ఆవు ఇంటికి వస్తే ఎలగొట్టకుండా ఏంటంటే కనుక మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా ఒక బకెట్ నీళ్ళలో అంటే నీళ్లు పెట్టి నమస్కారం చేసుకోండి, మంచి జరుగుతుంది. నీళ్ళైనా సరే పెట్టండి కనీసం, అలా కూడా మీకు మంచి జరుగుతాయి. మనం ఏం చేస్తాం కొన్నిసార్లు అంటే చాటలో బియ్యం పోసుకొచ్చి ఆవుకు పెడుతూ ఉంటాం. ఒకవేళ అలా కుదరకపోతే ఏదైనా 2 టమాటాలు తీసుకొని కానీ 2 వంకాయలు ఉంటే తీసుకొని కానీ తినిపించండి. తినేటప్పుడు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవటం, నమస్కారం చెప్పుకోవటం, మీ మనసులో ఉండే బాధ, ఇబ్బంది ఇదంతా కూడా చెప్పుకుంటూ చక్కగా ఆవుకు పెడితే మాత్రం ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలను అంటే మీ కళ్ళతో మీరు చూడగలుగుతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. కాబట్టి మర్చిపోకుండా ఆవుకు మాత్రం ఇదైతే పెట్టండి. దీనివల్ల మీకు 90% అండి మంచి మేలు చేకూరుతుంది. గ్రహ దోషాలు, జాతక సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు, కోరికలు తీరట్లేదని బాధపడేవారు, కుబేరులాగా మారాలనుకునే వారికైతే చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట. అంటే చిన్నదే కాకపోతే ఏంటంటే పెద్దగా ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆచరించవచ్చు. ఇక ఆ తర్వాత ఈ ఉగాది రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు వెనుక భాగాన తాకితే ఏంటంటే అదృష్టం పడుతుంది, ముందు భాగాన తాకితే ధనద్వారాలు తెచ్చుకుంటాయి, మధ్య భాగాన తాకితే ఏంటంటే కనుక మనము యాక్టివ్గా అవుతామని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి పాటించండి. అనంతరం ఈరోజు ఉగాది రోజు కల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు ఇలా మనం రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఈ రాక్ సాల్ట్ని ఎవరైతే 10 రూపాయలు పెట్టి ఇంటికి కొని తెచ్చుకుంటారో సంవత్సరం అంతా కూడా వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని వాళ్లకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని శాస్త్రంలో చెప్పబడుతుంది. అంటే రాళ్ల ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుందండి. రాళ్ల ఉప్పు ఏంటంటే కనుక సముద్రం నుంచి లభిస్తుంది. కాబట్టి ఒక 10 రూపాయలు పెట్టి మనము కొని ఇంటికి తెచ్చేసుకుని ఆ రాళ్ల ఉప్పుతో ఏంటంటే కనుక ఉప్పు దీపం పెట్టుకోవచ్చు. లేదంటే కనుక ఆ ఉప్పుతో ఏంటంటే మనం పరిహారాలు చేయొచ్చు. అంతెందుకండి ఈ రోజున ఏంటంటే ఉప్పు ఒక బౌల్లో పోసి అందులో 11 రూపాయలు లేదా 20 రూపాయలు అంటే 21 రూపాయలు పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ తర్వాత పూజించుకుని వాటిని తీసి బీరువాలో డబ్బుని దాచి ఆ ఉప్పుని ఏంటంటే కనుక మనము పరిహారం కిందికి ఉపయోగించుకుంటే సరిపోతుంది. రెండోది పసుపు కొంటే మంచిదనమాట. పసుపు అదృష్టంగా భావిస్తారు, దురదృష్టాన్ని తొలగిస్తుంది, మంగళకరమైన వస్తువు. అలానే కాకుండా ఏంటంటే కనుక శుభకరమైన వస్తువుగా పరిగణిస్తారు. కాబట్టి పసుపు కొంటే మనకు చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అందుకే ఖచ్చితంగా ఈ రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒక 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ని కొని మీ ఇంటికి తెచ్చుకోండి. పసుపే కదా అనుకోకండి, పసుపు చాలా పవిత్రమైనది. పసుపు మంగళకరమైనది, శుభాలను ఏంటంటే కనుక సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పసుపు ఏంటంటే కనుక కొన్ని ఇంటికి తెచ్చుకోండి. పసుపు డబ్బాలో పసుపు పోసుకొని అందులో ఏంటంటే కనుక ఈ వస్తువుని కూడా వేసి పెట్టండి. డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు ఆకర్షించి ధన ద్వారాలను తెరిపించేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకే పసుపు డబ్బాలో పసుపు పోసేసిన తర్వాత 2 యాలకులు తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ 2 యాలకులు పసుపు డబ్బాలో వేసేసి ఇంకా పెట్టేయండి. చూడండి మీకు ఎలాంటి సంపద కలుగుతుంది, ఏ విధంగా మీకు కలిసి వస్తుంది, ఎన్ని విధాలుగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసుకోగలుగుతారు. మీ కళ్ళతో చూసేసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది అనమాట. ఎవరైతే ఈరోజు పసుపుతో ఈ పరిహారం చేస్తారో, పసుపు డబ్బాలు అంటే యాలకులు వేసి పెడతారో వాళ్లకు మంచి చేకూరటానికి అయితే అవకాశం ఉంటుంది. మనం కొని తెచ్చుకున్న పసుపుని ఏంటంటే కనుక కాళ్లకు రాసుకోవచ్చు, దైవాన్ని పూజించవచ్చు. అంటే కాళ్లకు రాసుకోక ముందుకే దేవుణ్ణి పూజించండి. అలానే కాకుండా ఏంటంటే కనుక పసుపు డబ్బాలు పోసి పెట్టుకోండి. మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు పసుపు కొని తెచ్చుకొని ఈ విధంగా వాడేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక పసుపు తర్వాత మీరు ధనియాలు కొనవచ్చు. ధనియాలు కొంటే బంగారం కొన్నట్టే కాబట్టి ధనియాలు కూడా కొనడం వల్ల మంచి చేకూరుతుంది. ధనియాల పొడిని కొనకండి, ధనియాలను కొనండి. బెల్లం కొంటే కూడా మంచిది. బెల్లం ఎలాగో ఈ రోజు కొంటాం అంటే మనం చాలా వరకు కూడా స్వీట్ పదార్థాలు చేసుకుంటాం కాబట్టి బెల్లం అంటే కొనడం అనేది జరుగుతుంది కదా. ఇంకా తర్వాత ఈరోజు ఉగాది పచ్చడి కూడా మనం చేసుకుంటాం కదండి. ఉగాది పచ్చడి ఏంటంటే కనుక షడ్రుచుల సమ్మేళమే ఉగాది పచ్చడి కదా. అంటే మన జీవితంలో దుఃఖం, దారిద్రం అలానే కాకుండా బాధలు, సమస్యలు ఎలాగైతే ఉంటాయో ఉగాది పచ్చడిలో కూడా అండి అంటే చేదు, వగరు, పులుపు అలానే కాకుండా ఇవన్నీ కూడా
తీపి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. ఉగాది పచ్చడి మానవుడి జీవితంతో ముడిపడి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరు కూడా అంటే తినడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఈ రోజున మర్చిపోకుండా సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఇది చల్లండి. గుమ్మం దగ్గర ఇది చల్లితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఏం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాస్ తీసుకోండి. అందులో చిటికెడంత గంధము, చిటికెడంత కర్పూరం పొడి, ఇలానే కాకుండా చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, రోజ్ వాటర్ ఉంటే ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి. అత్తరు ఉంటే 5 చుక్కలు అత్తరు, లేకపోతే రోజ్ వాటర్ 3 చుక్కలు పోసేసి చక్కగా ఏంటంటే కనుక కలిపి ఇంట్లో అంటే కాకుండా మనం ఏంటంటే గుమ్మం దగ్గర మన ఇంటి సింహద్వారము మన గుమ్మాలు ఉంటాయి కదా ఇంట్లో కూడా ఆ గుమ్మాల దగ్గర చల్లండి. అలా చల్లితే ఏంటంటే నెగిటివిటీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు లభిస్తుంది. పాజిటివ్గా మన ఇల్లు అనేది ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ని మనం మన కళ్ళతో చూడగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఇంట్లో ఏంటంటే కనుక చల్లండి. ఇలా చల్లేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి ఎవరైతే ఉగాది రోజు చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం తప్పకుండా మారుతుందని మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే ఉగాది రోజు ఇది చల్లండి. ఇలా చల్లేసి ఫలితం అనేది పొందండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున మీరు గుర్తు పెట్టుకొని ఒక అత్తరు బాటిల్ని ఇంటికి కొని తెచ్చుకుంటే కూడా మంచిదన్నమాట. 20-30 రూపాయలు పెడితే వస్తుంది. కాబట్టి అత్తరు బాటిల్ని కొని ఇంటికి తెచ్చుకున్నా మీకు అదృష్టం, ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావాల్సినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందన్నమాట. అత్తరు మంచి వాసన కలుగుంటుంది. కాబట్టి అత్తర్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకొని ఇంట్లో ఏంటంటే కనుక పెట్టుకోండి. మనకు ఇది ఎప్పుడు పడితే అప్పుడు మనం ఏంటంటే కనుక ఉపయోగించుకోవచ్చు. శుక్రవారం, గురువారం, సోమవారం తిథుల్లో, తిదివార నక్షత్రాలలో కూడా అత్తర్ని మనం వాడొచ్చు. ఒక్కసారి తెచ్చుకుంటే 6 నెలలు అంటే పనిచేస్తుంది అనమాట. అందుకే మీరు మర్చిపోకుండా అత్తరైతే ఇంటికి తెచ్చుకోండి. అత్తర్ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది అనమాట. అందుకే మీరు ఉగాదికి అంటే ఒక రోజు ముందు కావచ్చు, ఉగాది రోజు కావచ్చు తెచ్చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. అంటే మీరు అనుకోవచ్చు నెంబర్ వల్ల లాభం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. నెంబర్ వల్ల లాభం ఎందుకు ఉండదు, చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అందుకే ఏంటంటే ఒక తెల్లని కాగితం తీసేసి మీరేంటంటే దాని మీద ఈ నెంబర్ ఇప్పుడు చెప్పే విధంగా 555, 888, 777 అనే నెంబరు దాని మీద ఏంటంటే కనుక రెడ్ పెన్నుతో రాసేసి కాసేపు లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. అంటే మనం పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది కదా. ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ నెంబరు మీరు ఒక 10 రూపాయల కాగితం పైన కానీ 20 రూపాయల కాగితం అంటే నోటు పైన కానీ 100 రూపాయల నోటు పైన కానీ లేదంటే ఒక తెల్లని పేపర్ తీసుకొని కానీ రాసేసి దైవం ముందు పెట్టి ఆ తర్వాత ఏంటంటే చక్కగండి అంటే 4 వైపుల నుంచి కూడా మనకు ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, అన్ని విధాలుగా కూడా బాగుండాలి, ఇబ్బందులు అనేవి ఉండకూడదు, ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఈ నెంబర్ని రాయండి. 5 అంటే లక్ష్మీదేవి, అలానే కాకుండా ఇక్కడ 7 అంటే ఆంజనేయ స్వామిగా పరిగణిస్తారు. 8 అంటే ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామిగా, అంటే మనం చెప్పేది కాదు, అంకెశాస్త్ర ప్రకారం నెంబర్ని ఏంటంటే కనుక దైవంతో పోలుస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని గ్రహాలకు కూడా అంకితం చేయబడుతుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందండి. అందుకే ఈ నెంబర్ని ఇలా రాయండి. ఈ యొక్క నెంబరు మీకు సంవత్సరం పొడుగున కూడా ధనాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. మీ జీవితంలో ఉండే నష్టాలను, కష్టాలను, ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయడానికి నెంబర్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా రాసేసి కాసేపు అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఏంటంటే దాన్ని ఇంకా మీ జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. నిరంతరం డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వస్తుందండి. ఇంకా మీకు సంవత్సరం అంతా కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం.